హలో డియర్ బడ్డీస్, వెల్కమ్ టు వెన్నెల్లో కథలు. నేను మీ వెన్నెల. ముందుగా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు సమస్తమే నీవే స్టోరీని 4th పార్ట్ వింటున్నాము. వీడియోలోకి వెళ్లే ముందు అందరూ వీడియోని లైక్ చేయండి. ఇక స్టోరీ. ఉదయాన్నే మెలకువ వచ్చిన విరాట్కి తన హృదయం మీద హృదయ సామ్రాజ్యదేవి సేద తీరుతుంది అని గుర్తు రాగానే చిన్నగా నవ్వుతూ నుదుటి మీద ముద్దిచ్చి క్లాక్ వైపు చూశాడు. ఉదయం 6 గంటలు చూపిస్తుంటే మెల్లిగా లేచి ఫ్రెష్ అయ్యి జిమ్ రూమ్ కి వెళ్ళిపోయాడు. జిమ్ చేస్తూనే శక్తి గురించి ఆలోచిస్తున్నాడు విరాట్. శక్తి తిరిగి వచ్చిన విషయం, తాను నవ్వుతూ సిరి వాళ్ళతో ఆడిన విషయం విరాట్ సెక్యూరిటీ ఇన్ఫార్మ్ చేసేసరికి చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు అతను. అప్పటి నుండి సిరి మీద కోపాన్ని చూపించలేకపోతున్నాడు. రాత్రి కూడా లేని కోపాన్ని తెచ్చుకోవడానికి చాలానే కష్టపడ్డాడు పాపం. అదేంటో ఇప్పుడు కావాలని సిరిని ఏడిపించాలని ఫిక్స్ అయ్యాడు. అది కరెక్ట్ కాదు అని మైండ్ మొత్తుకుంటూ ఉంటే అది తప్ప ఏది చేసినా తప్పే అని మనసు మొండికేస్తుంది. చివరికి మనసునే గెలిపించాడు. జిమ్ చేసి రూమ్ లోకి వచ్చేసరికి సిరి లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. ఇదే కరెక్ట్ టైం అనుకుని తన మొబైల్, ల్యాప్టాప్, ఫైల్స్ అన్ని బెడ్ కింద దాచిపెట్టి ఫ్రెష్ అయ్యి తన ఫ్రెండ్స్ ని పిలిచాడు ఇంటికి. ఇక సిరి బయటకు వచ్చి చూస్తే విరాట్ థింగ్స్ కనబడకపోయేసరికి ఆఫీస్ కి వెళ్ళాడులే అనుకుంది. టీవీ బెడ్ మీద కూర్చొని టీవీ ఆన్ చేసుకొని కార్టూన్ చూస్తుంది సిరి. సిరిని విరాట్ పెళ్లి చేసుకుని తీసుకొచ్చాక ఆ రూమ్ లోంచి ఎప్పుడూ బయటకి రాదు. కేవలం వీరేన్ ఫుడ్ విషయంలో మాత్రం తప్ప. ఉదయం 10 గంటలకి ఇంట్లో అందరూ ఎవరి పనులకు వాళ్ళు వెళ్లి విరాట్ ఫ్రెండ్స్ రావడం జరిగింది. ఇక సుమనని పిలిచి దాని దగ్గరికి వెళ్లి ఇంట్లో ఎవరు లేరు, రాత్రి వరకు రారు, ఇవాళ కిందే భోజనం చెయ్యండి అని చెప్పి నీ యాక్టింగ్ స్టార్ట్ చెయ్యి అని విరాట్ చెప్పగానే షాక్ గా చూసింది సుమన. అండ్ విరాట్ ఫ్రెండ్స్ ఎవరు అనుకుంటున్నారా? వెయిట్ చెప్తానండి. విరాట్ చిన్నప్పటి నుంచి ముగ్గురు ఫ్రెండ్స్ కలిసే ఉంటారు. రిషి, ధీరజ్, కరణ్. కరణ్ కి మొదటి నుండి సిరి అంటే ప్రాణం. అదెందుకు అంటే తనకు కూడా తెలియదు అనుకోండి. ఇక రిషి, ధీరజ్ కి కూడా సిరి అంటే చాలా ఇష్టం. విరాట్ ఆ సిరి అనే క్వశ్చన్ వస్తే మాత్రం ముగ్గురు కలిసి సిరికి ఓటేస్తారు. ఇక రిషికి సిరికి క్షణం కూడా పడదు. కావాలని రిషి సిరికి నిక్ నేమ్స్ పెట్టి ఏడిపిస్తూ నవ్విస్తుంటాడు. విరాట్ మాటకి షాకింగ్ గా చూస్తున్న సుమనని విరాట్ సీరియస్ గా చూడగానే దెబ్బకి దడిచి సిరి దగ్గరికి పరిగెత్తింది. రే, ఏంట్రా నువ్వు ఆ పొట్టి పిచ్చుకకి ఎందుకు అబద్ధం చెప్పమన్నావు అని రిషి అడగగానే విరాట్ నవ్వుతూ జరిగింది చెప్పాడు. అది విన్న తర్వాత వాళ్ళు శక్తి గురించి కాస్త ఎమోషనల్ అయ్యి మళ్ళీ సిరిని ఏడిపించడానికి విరాట్ వేసిన ప్లాన్స్ విని గుడ్లు తేలేశారు పాపం. కరణ్ మాత్రం కాల్ చేసి అర్జెంట్ గా రమ్మంటే మళ్ళీ సిరి హెల్త్ ఇష్యూ అనుకున్నాడే గాని వీడు సిరి విషయంలో మారాడు అంటే ఆలోచించే విషయమే అనుకుని సూటిగా విరాట్ నే చూస్తూ గమనిస్తున్నాడు. ఇక సిరి వస్తున్నట్టు కాలి పట్టీల శబ్దం విరాట్ చెవులకి చేరిన మరుక్షణం ల్యాప్టాప్ తీసుకొని హాల్లోని లెఫ్ట్ సైడ్ లో ఉన్న మీటింగ్ ఏరియాలో సెటిల్ అయ్యాడు విరాట్. నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో, పొగరని నువ్వనుకున్నా అది నాలో మేనరిజం అని పాడుతూ రజనీకాంత్ స్టైల్లో స్టెప్స్ దిగుతూ వచ్చింది పాప. హాల్లో ముగ్గురిని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్లి కన్నీళ్లతో వాళ్ళని చూస్తూ ఉంటుంది. రిషి, ధీరజ్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెళ్లి సిరిని గట్టిగా హక్ చేసుకుని ఎమోషనల్ అవుతారు. 10 నిమిషాల తర్వాత సిరి తనివి తీరా బాధపోయేలా ఏడ్చిన తర్వాత ఓసే పొట్టి పిచ్చుక, ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్ చేసే స్కెలిటన్ ల్యాబ్ పిచ్చుకలా ఇలా అయ్యావేంటే అని రిషి అనగానే అయిపోయావురా రిషిగా అని మనసులోనే నవ్వుకున్నారు ధీరజ్, కరణ్ వాళ్ళు. కానీ నువ్వైతే ఈ 6 నెలల్లో చాలా చేంజ్ అయ్యావన్నయ్యా, ఫేసుకేమైనా వాడుతున్నావా అని సిరి కళ్ళు చక్రాల్లా తిప్పుతూ అడిగింది. నేనేం వాడట్లేదే, ఎందుకు అని అడిగాడు రిషి అయోమయంగా. వాడకపోతే ఏమైనా వాడొచ్చు కదరా, ప్లాస్టిక్ సర్జరీ సగంలో వదిలేసి ప్యాచులు వేసినట్టు ఉంది ఆ మొహం అని ఏదో చూడకూడదు చూసినట్టు చిరాగ్గా విసుగ్గా ఎక్స్ప్రెషన్ పెట్టి సిరి చెప్పగానే నోరుకి చెయ్యి అడ్డం పెట్టుకొని మరి విరాట్ నవ్వాపుకుంటూ ఉన్నాడు. రిషి, కరణ్ మాత్రం సోఫాలో పడి గట్టిగా నవ్వుతున్నారు. గుర్రుగా సిరిని చూసి కిచెన్ లోకి వెళ్ళిపోయాడు రిషి. నవ్వుతున్న కరణ్ దగ్గరికి వెళ్లి పక్కనే కూర్చొని నాతో మాట్లాడకపోయినా పర్లేదు, మా ఆయనతో మాట్లాడన్నయ్యా ప్లీజ్
అని కన్నీళ్లతో బేలగా చూస్తూ అడిగింది. వాడి గురించి నా దగ్గర మాట్లాడాలి అనుకుంటే నా గురించి మర్చిపోవచ్చు మిసెస్ విరాట్ అని కోపంగా చెప్పగానే ఏడుస్తూ కరణ్ చెయ్యి పట్టుకొని భుజంపై తలని వాల్చి కళ్ళు మూసుకుంది సిరి. అబ్బబ్బా! అసలు ఎంత బావుంటుందిరా ఈ మ్యాంగో షేక్. యమ్మీ! అని సిట్యుయేషన్‌ని చేంజ్ చేశాడు రిషి. మ్యాంగో షేక్ అనగానే కళ్ళు తెరిచి రిషి చేతిలో ఉన్న గ్లాస్ చూసి కరణ్ వైపు చూసింది సిరి. చిన్నగా నవ్వి రిషి చేతిలోని గ్లాస్ లాక్కొని సిరి పాపకి ఇవ్వగానే కాలు మీద కాలు వేసుకొని రాయల్ యాటిట్యూడ్‌తో లుక్ ఇస్తూ రిషిని చూసి కళ్ళెగరేసి మ్యాంగో షేక్‌ని సిప్ చేసింది సిరి. ఏంటి పిచ్చుక నీ డ్రాగన్ ని ఇమిటేట్ చేస్తున్నావు? ఏంటి పిచ్చుక నీ డ్రాగన్ ని ఇమిటేట్ చేస్తున్నావు? ఏంటి సంగతి అని రిషి అనగానే హహ నా డ్రాగన్ షికారుకు వెళ్ళింది ఇప్పుడు. అప్పుడే రాదు కూడా. ఇప్పటికీ నేను డ్రాగన్ని అని స్మైల్ ఇస్తూ షేక్ ఫినిష్ చేసే పనిలో పడుతుంది సిరి. సిరమ్మ ఓసారి నీ డ్రాగన్ ని ఇమిటేట్ చేయవా ప్లీజ్ అని చాలా గోముగా ధీరజ్ రిక్వెస్ట్ చేశాడు. రిషి కూడా రిక్వెస్ట్ చేసేసరికి కరణ్ వైపు చూసింది సిరి. వాడిప్పుడే రాడు, ఆఫీస్కి వెళ్ళాడు. ఈ రోజంతా నీదే అమ్ములు అని కరణ్ నవ్వుతూ అనగానే ఓకే అని సంతోషంగా రూమ్లోకి పరిగెత్తింది సిరి. రూమ్లోకి ఎందుకు పరిగెత్తిందో అర్థం కాక ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు అమాయకంగా ముగ్గురు. ఇక 5 నిమిషాల తర్వాత మెట్లు దిగి వస్తున్న సిరిని చూసి కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నారు. విరాట్ టీ షర్ట్ ట్రాక్ ప్యాంట్ ఒకటి వేసుకొని అచ్చం విరాట్ లాగే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటూ స్పీడ్ గా వచ్చి సోఫాలో కాలు మీద కాలేసుకొని కూర్చుంటుంది. జేబులో నుండి సిగరెట్ తీసి వెలిగించినట్టు యాక్ట్ చేసి రిషిని ధీరజ్ని కరణ్ని ఓ సీరియస్ లుక్స్ తో భయపెట్టాలి అని చూస్తుంది. హుఫ్ అంటూ సిగరెట్ పొగ వదిలి రిషిని చూస్తూ క్లయింట్స్ మీటింగ్స్ ఉంది, తొందరగా రమ్మని చెప్పినా కదా ఆఫీస్కి, దేనికి లేట్ అయ్యింది అని బేస్ వాయిస్ లో అడుగుతున్నా అనుకుని గొంతు సవరించుకుంటూ అడుగుతుంది సిరి. నా ఫ్రెండ్ లవ్ ఫెయిల్యూర్ అయ్యాడు, వాడు ఏడిస్తే ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళాను అని చెప్పాడు రిషి. మరి చూసావా అని అడిగింది సిరి. నేను వెళ్ళేసరికి అందరూ ఓదార్చి పెట్టారు, మిస్ అయ్యాను అని సిరి పక్కన సైలెంట్ గా వచ్చి కూర్చుంటున్న విరాట్ ని చూసి నవ్వు ఆపుకుంటున్నాడు రిషి. రిషి నవ్వడం చూసిన మిగిలిన వాళ్ళు కూడా అది చూసి నవ్వు ఆపుకున్నారు. అది గమనించి విరాట్ స్టైల్లో యు ఇడియట్స్, పని చేయడం రాదు కానీ షికార్లు చేయడం వచ్చా? సిగ్గు లేకుండా నవ్వుతున్నారు. నా సిరమ్మని చూసి నేర్చుకోండిరా స్టూపిడ్స్ అని టేబుల్ మీద ఉన్న న్యూస్ పేపర్స్ తీసుకొని వాళ్ళ మొహం మీదికి విసిరేసింది సిరి. పేపర్ ని క్యాచ్ పట్టి ఏం చేస్తుందా అని సైలెంట్ గా చూస్తున్నారు ముగ్గురు సిరి వైపు. చలపతి అనగానే పక్కనే ఉన్న విరాట్ సిగరెట్ తీసి సిరి నోటికి అందిస్తాడు. ఎంతసేపు అయినా లైటర్తో వెలిగించకపోయేసరికి మొహాన్ని చిరాగ్గా పెట్టి సిగరెట్ వెలిగించామని కొత్తగా చెప్పాలా చలపతి అని అరిచినట్టుగా చెప్పగానే పక్కన ఉన్నది కరణ్ అనుకొని సిగరెట్ నోట్లో పెట్టుకుని లెఫ్ట్ హ్యాండ్ సోఫాపై వేసి కాలు మీద కాలు వేసుకుని ఊపుతూ రిషి వాళ్ళని సీరియస్ గా చూస్తూ ఉంది సిరి. విరాట్ లైటర్ తో నిజంగానే సిగరెట్ ని వెలిగించేసరికి షాక్ లో నుండి సిగరెట్ నోటి నుండి తీస్తున్న టైంలో అనుకోకుండా ఒక పఫ్ కూడా పీల్చేసింది. దగ్గుతూ సిగరెట్ పడేసి కోపంగా పక్కకి చూసేసరికి సీరియస్ గా సిరినే చూస్తున్న విరాట్ కనిపించాడు. అంతే, సిరి పాప షాక్ తో బిగుసుకుపోయింది పాపం. విరాట్ మొహం కోపంగా ఉండడం గమనించి సిరి షాక్ తో వణుకుతూ అలా కళ్ళు తిరిగి పడిపోయింది ఫెయింట్ అయిపోయి. ఆఫ్టర్ 1 అవర్ బెడ్ మీద పడుకున్న సిరికి మెలకువ వచ్చి చిన్నగా కళ్ళు తెరిచి చూసేసరికి తనని రౌండ్ అప్ చేస్తూ నిల్చొని ఉన్నారు రిషి, ధీరజ్, కరణ్, సుమన. తుతుతు ఏంటి, నాకు అప్పుడే సంతాప సభ ఏర్పాటు చేసేసారా అని అయోమయంగా అడిగింది సిరి. వాళ్ళు సిరిని కోపంగా చూడగానే ఓ అయితే ఇంకా పోలేదా అని మళ్ళీ డ్రాగన్ గుర్తు రాగానే టెన్షన్ కావాలని చూస్తూ డ్రాగన్ నిజంగానే వచ్చిందా అని అడిగింది అమాయకంగా. నువ్వు లేవగానే లంచ్ తీసుకొని నిన్ను మీ రూమ్ లోకి రమ్మన్నాడు అని ధీరజ్ చెప్పాడు. అంతే, మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోయింది పాపం. రిషి మెల్లిగా సిరి చెవి దగ్గరికి వచ్చి నువ్వు ఎంత యాక్టింగ్ చేసినా ఆస్కార్ అవార్డు అయితే ఇవ్వరు,
నేను ఇవ్వనివ్వను నీకు. నీ డ్రాగన్ వచ్చి నీ మీద నిప్పులు కక్కకముందే వెళ్ళి కూల్ చెయ్యి. చేసిన యాక్టింగ్ చాలు గాని కళ్ళు తెరువు అనగానే కళ్ళు తెరిచి ఏడుపు మొహంతో చూసింది వాళ్ళని సిరి. సుమన వెళ్ళి భోజనం ప్లేట్ సిరికి ఇవ్వగానే తప్పదా అన్నట్టు కళ్ళతో అడిగింది బేలగా. ఇంకో ఆప్షన్ లేదు నీకు అన్నట్టు భుజలెగరేసి వెళ్ళిపోయారు నలుగురు. అడుగులో అడుగు వేసుకుంటూ రూమ్‌లోకి వచ్చి వణుకుతూ రూమ్ మొత్తం కళ్ళతోనే స్కాన్ చేస్తుంటే సోఫాలో కనిపించాడు విరాట్. అచ్చం ఇంతకు ముందు హాల్‌లో సిరి కూర్చొని ఇమిటేట్ చేసింది కదా! అలానే. నెక్స్ట్ అప్డేట్ విరాట్ ఏం చేయబోతున్నాడు? సిరితో ఎలా ఆడుకోబోతున్నాడో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి. సమస్తమే నీవై ఓన్లీ అండ్ వెన్నెల్లో కథలు. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్. 1000 సబ్స్క్రైబర్స్ అయిన వెంటనే డైలీ 2 పార్ట్స్ ఇస్తాను.